ఓం నమో వెంకటేశాయ. బాటగంగమ్మ తల్లి గుడి గురించి చరిత్ర చెప్తాను. బాటగంగమ్మ తల్లి శ్రీవారికి స్వయాన చెల్లెలు. తిరుపతి ప్రజలను పరిరక్షించే గ్రామదేవతగా భక్తులచే పూజలు అందుకుంటుంది. ఈ తల్లి చాలా మహిమ కలిగిన దేవత. ఒక్కసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ బాటగంగమ్మను దర్శించుకుని తమ కోరికలను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. ఈ బాటగంగమ్మ గుడి తిరుమలలో ఎక్కడ ఉంటుందో చాలామంది భక్తులకు తెలియదు. మీకు క్లియర్గా చెప్పాలంటే వెంగమాంబ అన్న సత్రం దగ్గర ఉన్న బస్ స్టాప్కి పక్కనే ఉన్న సేవా సదన్ ఉంది కదా, సేవా సదన్ 1 మరియు 2కి మధ్యలో నుండి దారి ఉంటుంది. అలా వెళ్తే బాటగంగమ్మ గుడి వస్తుంది. ఈ దేవత తల మాత్రమే దర్శనమిస్తుంది, స్వయముగా వెలసింది అని చరిత్ర చెబుతుంది. అయితే ఈ గంగమ్మ తల్లి శ్రీవారి చెల్లెలు కనుక శ్రీవారి ఆలయం నుండి ప్రతి ఏటా ఆమెకు పుట్టింటిసారి పంపే సాంప్రదాయం కొనసాగుతోందంట. తిరుచానూరులో చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీ పద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంపుతారు. శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారికి పంపే పసుపు ముద్ద తిరుమల నుండి తిరుచానూరు చేరుకున్నాకే అమ్మవారికి చక్ర స్నానం జరిగే ఆచారం ఉంది. ఈ పసుపు ముద్దను తిరుచానూరుకు తీసుకువెళ్ళే మార్గ మధ్యలో ఉన్న బాటగంగమ్మ గుడి ముందు ఆపి పూజ చేసి కొబ్బరికాయ సమర్పించి హారతి ఇచ్చి ఆ తర్వాతే తిరుచానూరుకి ఊరేగింపుగా తీసుకెళ్తారంట. బాటగంగమ్మ గ్రామ దేవత అయి తిరుమల తిరుపతి ప్రజలను మరియు భక్తులను కాపాడుతుందని చరిత్ర చెబుతుంది. ఈ బాటగంగమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బాటగంగమ్మ గుడి అయితే వెనక భాగంలో ముందు భాగంలో చాలా విశాలంగా ప్రశాంతంగా బాటగంగమ్మ గుడి ఉంది. ఒక్కసారి మీరు తెలియకపోతే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి. మనం ఏదైనా మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని నమ్మకం. నచ్చితే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.